పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ క్రీస్తు మోక్ష ఆరోహణ మహోత్సవాన్ని కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశాలకు వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. ఆదికాండము 5వ అధ్యాయంలో ఈ వ్యక్తిని గురించి మనం వింటాం. ఆయనే హానోకు. హానోకు దేవునితో నడిచిన వాడు అని మనకు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. దేవునితో నడిచిన వాడే ఈ హానోకు. పరిశుద్ధ గ్రంథములో ఈ వ్యక్తి గురించి ముఖ్యంగా కథోలిక విశ్వాసములో బైబిల్ పండితుల యొక్క వేద పండితుల యొక్క గొప్ప వివరణలో ఆయనకు గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిని, గొప్ప ఆధ్యాత్మికమైన యొక్క శిఖరం లాంటి వాడు అని బైబిల్ పండితులు ఈయన గురించి ఉద్బోధిస్తున్నారు. కనుక దేవునితో నడిచిన వాడు ఈ హానోకు ఆదాము నుండి 7వ తరం వాడు. ఆయన ఎరెద్ కుమారుడు. ఈ హానోకు 365 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవితం గురించి మనకు చెప్పబడే ఒకే ఒక మాట ఏమిటంటే, అతడు దేవునితో నడిచెను. ఇక ఆయన యొక్క ప్రార్థనా జీవితం మనం చూస్తే, హానోకు ప్రతి పనిలో దేవుని సలహా అడిగేవాడు, ప్రతి పనిలో దేవుని సంప్రదించేవాడు. దేవుని సంప్రదించకుండా, దేవుని సలహా తీసుకోకుండా ఆయన ఏ పని చేయలేదు. కనుక ఆయన ప్రార్థన జీవితంలో మనకు మచ్చుతునక ఈ గొప్ప సత్యాన్ని మనం చూడగలుగుతాం. ప్రతినిత్యము దేవుని సలహా అడిగేవాడు, దేవుని సంప్రదించేవాడు, ప్రభు దృష్టికి తీసుకుని వచ్చేవాడు వాడు హానోకు. అదేవిధముగా లోక ఆకర్షణలకు, లోక ఆశలకు అతీతముగా జీవించాడు. చుట్టూ సమాజం విచ్చలవిడిగా ఉన్నప్పటికీ కూడా, చుట్టూ సమాజం అనేక ఆకర్షణ చేత పీడిస్తున్నప్పటికి కూడా, అనేక ఆకర్షణ గురి చేస్తున్నప్పటికి కూడా అతని హృదయం మాత్రం దేవునికి దగ్గరగా, అతని మనస్సు మాత్రం దేవునికి దగ్గరగా జీవించింది. ఎల్లప్పుడూ నిరంతరం ధ్యానములో ఉండేటటువంటి వాడు, దైవ ప్రేమతో తన యొక్క మనస్సును, తన హృదయాన్ని భద్రంగా ఉంచుకునేటటువంటి వాడు. ఎల్లప్పుడూ ఆ పరలోక వైపు చూసేవాడు. ఆ పరలోకపు ఆలోచనలతోనే తన మనస్సును, తన హృదయాన్ని కట్టుదిట్టం చేసుకునేటటువంటి వాడు. ఆ మోక్షం వైపుకి, ఆ పరలోకం వైపుకి తన చూపును ఎల్లప్పుడూ తిప్పేటటువంటి వాడు ఈ యొక్క హానోకు. యూదాపత్రిక 1వ అధ్యాయము 14-15 వచ్చిన మనం చూస్తాం. హానోకు తన కాలములోని భక్తిహీనులకు రాబోయే దేవుని తీర్పు గురించి హెచ్చరించాడు. భక్తి లేని విచ్చలవిడి జీవితాలతో జీవిస్తున్నటువంటి తన కాలపు సమాజానికి దేవుని గురించి, దేవదేవుడు తీసుకురాబోయేటటువంటి ఉగ్రతను గురించి, ఆ యొక్క దేవుని తీర్పును గురించి ఆయన కఠినముగా హెచ్చరించాడు. ప్రభువు తన వేవేల పరిశుద్ధులతో వస్తున్నాడు కనుక ఆయన విభజించబోతున్నాడు, తీర్పు దించబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు అని ప్రజలను సమాయత్తం చేశాడు. భక్తిహీనులను ఆయన హెచ్చరించాడు. దేవుని తీర్పు గురించి ఆయన గద్దించాడు, ప్రకటించాడు, ప్రవచించాడు. ప్రియమైన సహోదరి సోదరులు, అందుకే ఆయన కేవలం ఒక భక్తుడే కాదు, ఒక సాధారణ మనిషి కాదు, ధైర్యముతో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క గద్దింపును నిర్మోహమాటంగా ధైర్యముతో ప్రకటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి హానోకు. ప్రియమైన సహోదరి సోదరులు, అందుకే హానోకు ఎల్లప్పుడూ కూడా దేవుని వైపుకి, పరలోకం వైపుకి, పరలోక ఆలోచనలతో, పరలోక సంబంధమైనటువంటి మనస్తత్వంతో నిండి ఉన్నాడు. కాబట్టి దేవునితో నడిచాడు, కాబట్టి దేవునితో సంభాషించాడు, కాబట్టి హానోకు మరణించలేదు. ప్రియమైన సోదరులారా, కనుక దేవుడు ఆయన్ను సజీవముగా ఆయనను తీసుకుని వెళ్ళాడు.
మరణం అనేది అందరికీ తప్పనిసరి కాదు. దేవునితో సంపూర్ణంగా ఏకమైన వారికి దేవుడు మరణము లేని నిత్య జీవితాన్ని ఇస్తాడు అన్నది ఈ హానోకు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మరణం అనేది అందరికీ తప్పనిసరి కాదు. దేవునితో సంపూర్ణముగా దేవునితో నడిచేటటువంటి వారికి, దేవునితో ఐక్యమయ్యే వారికి, దేవునితో ఏకమయ్యే వారికి దేవుడు మరణము లేని నిత్య జీవితాన్ని ఇస్తాడన్న సత్యము ఈ హానోకు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. హానోకు జీవితం మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. ఏమిటంటే దేవుని పట్ల నమ్మకంగా ఉండండి. ఆయన మిమ్మల్ని మరణమనే భయం నుండి విడిపించి తన మహిమలోకి ఆహ్వానిస్తాడు అని హానోకు జీవితం మనకు అవగతం చేస్తుంది. ప్రియమైన సోదరి సోదరా, ఈనాడు సత్యశ్రీ సభ ప్రభు యేసు మోక్ష ఆరోహణ పండుగను కొనియాడుతున్నది. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత, మరణాన్ని గెలిచిన తర్వాత దాదాపు 40 రోజుల పాటు ఆయన పలుమారులు అపోస్తులకు దర్శనమిస్తూ, వారితో కలిసి భుజిస్తూ, వారిని బలపరుస్తూ, లేఖనాల గురించి వివరిస్తూ, వారికి బుద్ధి వికాసాన్ని కలగజేస్తూ, తాను సజీవుడని వారికి బయలుపరుచుకుంటూ, దృఢపరుచుకుంటూ, వారికి అనేక విషయాలు నేర్పిస్తూ ఆయన 40 దినాలు ఆయన ఈ లోకములోనే గడిపాడు. కనుక ఈ 40 దినాల పాటు ఆయన పలుమారులు అపోస్తులకు దర్శనమిచ్చి వారి కార్యోన్ముఖులు చేస్తూ ఉన్నాడు. వాళ్ళని భయాన్ని, పిరికితనాన్ని పోగొడుతూ కార్యసాధన వైపుకు కార్యోన్ముఖులుగా చేయటానికి ఆయన సమాయత్తం చేస్తూ ఉన్నాడు. కనుక మీకు శాంతి కలుగునుగాక అని వారిపై శ్వాస ఊది వారిని ఎవరిలో ఉన్న భయాన్ని తొలగిస్తున్నాడు. వారి అంధకారవృక్షాన్ని తొలగిస్తున్నాడు. యూదుల భయము, మరణ భయము చేత బిక్కుబిక్కుమంటూ కూర్చున్నటువంటి వారి మధ్య ప్రత్యక్షమై వారికి ఆదరణ ఇచ్చాడు, వారికి ధైర్యాన్ని నూరిపోశాడు. ప్రభువైన యేసు 40 దినాల పాటు. ప్రియమైన సోదరి సోదరా, ప్రభు ఎందుకు మోక్షారోహణమయ్యాడు? ఈ యొక్క ప్రశ్నను వేసుకునే ముందుగా అనేక చోట్ల ప్రసంగాలు చెప్పేటప్పుడు నేను ప్రజలు అడుగుతూ ఉంటాను, ఎంతమంది మోక్షానికి వెళ్ళదలుచుకున్నారు అన్నప్పుడు దాదాపు 2-3 నిమిషాలు పడుతుంది వాళ్ళు ఆలోచించుకోవడానికి. వెనక్కి ముందు చూస్తూ ఉంటారు. ఏంటి మీరు ఎక్కడ పోదలుచుకున్నారు మరి అమ్మ అంటే సమాధానం లేదు. అప్పుడు నేను ప్రశ్న వేస్తూ ఉంటాను, మోక్షానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా, ఉత్తర స్థలానికి వెళ్తారా, లేకపోతే ప్రభు అన్నట్టు విధముగా యూదా ఇస్కరియోతుతో వీడు పుట్టకపోయినా బాగుండేది అన్నారు కదా, అదని పిలిపించుకుంటారా అని అన్నప్పుడు అప్పుడు ట్యూబ్లైట్లు వెలుగుతాయి. ఇప్పుడు మళ్ళీ అడుగుతాను 2-3 నిమిషాల తర్వాత, అప్పుడు అందరూ చేతులు ఇస్తారు. అంటే ఈ లోకములో క్రైస్తవ జీవితానికి క్లారిటీ లేదు, గురి లేదు, లక్ష్యం లేదు, ఆశయం లేదు. పౌలు గారు చెప్పిన విధముగా నేను నా లక్ష్యం వైపుకు పరిగెత్తుచున్నాను, సూటిగా పరిగెత్తుచున్నాను. ఆ పందె బహుమానము కోసం, ఆ నీతి కిరీటం కోసం, ఆ మహిమ కిరీటం కోసం నేను సూటిగా పరిగెత్తుచున్నానని పలికాడు. అనేక మంది విశ్వాసులకు అనేకమైన నిరుత్సాహ మాటలు, మేమేం పోతాంలే, మేము మోక్షం పోతామా, నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలు, ఇదేగా మా బ్రతుకంతా, అలాంటి మేము పోతామా, ఈ విధముగా పడుతూ లేస్తూ నిర్జీవంగా, నిరుత్సాహముతో, నిరాశతో ఆదివార క్రైస్తవులుగా, పండగ క్రైస్తవులుగా జీవోత్సవాలుగా జీవిస్తూ, జీవం లేనటువంటి, జ్ఞానం లేని, వివేకము లేని, విజ్ఞానము లేని, వెలుగు లేనటువంటి చీకటి పుత్రులుగా జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరా, ప్రభు యేసు మరణాన్ని గెలిచి 40 దినాల పాటు పలుమార్లు అనేక మందికి ఆయన దర్శనమిచ్చి బలపరచాడు, వారి జ్ఞానం ఇచ్చాడు, వారికి బుద్ధి వికాసాన్ని కలిగజేశాడు, వారిని ఆత్మీయంగా దృఢపరిచాడు, బలపరిచాడు. ప్రియమైన సోదరి సోదరు, కనుక ఎందుకు ఆయన మోక్షారోహణం చేశాడు? మోక్షారోహణం చేస్తూ ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆ యొక్క మోక్షారోహణ ద్వారా ఆయన నీకు నాకు ఏమి ఇవ్వబోతున్నాడు, ఏమి ఇస్తానంటున్నాడు, ఏమి ఇవ్వటానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఇక్కడే ఉండిపోవచ్చుగా, ఎందుకు వెళ్ళాడు? మరణాన్ని గెలిచింది కదా, ఎందుకు వెళ్ళిపోయాడు అంటే పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఏమని? యోహాను శుభవార్త
14వ అధ్యాయము 2-3 వచనాల్లో ఆయన మోక్షానికి వెళుతూ ఆయన పలికిన మాట, నేను మీకు ఒక నివాస స్థలాన్ని సిద్ధము చేయటానికి వెళుతున్నాను. నేను మోక్షారోహణమై నేను మోక్షానికి వెళ్ళి నేను మీ అందరికి కూడా ఒక్కొక్కరికి మీకు ఒక నివాస స్థానాన్ని నేను సిద్ధము చేయబోతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా మిమ్మును నా యొద్దకు తీసుకొని వచ్చేదను. కనుక మీ అందరికి గృహము నిర్మించడానికి, నివాస స్థలాన్ని సిద్ధము చేయటానికి నేను మీకంటే ముందుగా వెళుతున్నాను అని ప్రభు చెప్తుంది. ఇది మోక్షారోహణం అవటానికి, ప్రభు మోక్షానికి వెళ్ళటానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం. లేఖనాలను నెరవేర్చటానికి, సంపూర్ణము చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చింది నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కానీ నా ఇష్టానుసారం చేయటం కాదు. ఆయన సంకల్పాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చినాను. ఇప్పుడు ఆ పనిని పూర్తి చేసుకొని ఆయన విజయవంతముగా విజయుడై ఆయన పరలోకానికి వెళుతున్నాడు, మోక్షారోహణకు వెళుతున్నాడు, మోక్షపు వాక్యలను తెరవబోతున్నాడు. గొప్ప వేడుక, పరలోక పండుగ జరగబోతుంది ఈనాడు. పునీతుల, అతిశిష్టుల, వేద సాక్షుల, పునీతుల సాంగత్యములో గొప్ప వేడుక, మహావైభవం, గొప్ప మహోత్సవం జరగబోతుంది. ఆయనకు తన పనిని సంపూర్ణము చేశాడు. ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రతి ప్రవచనాన్ని సంపూర్ణము చేస్తూ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలు ముగించి ఆయన మోక్షారోహణం చేస్తున్నాడు. వెళుతూ అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలు విడిచిపెట్టాను, నేను మీకు ఒక స్థలాన్ని సిద్ధం చేయబోతున్నాను, మీ అందరికీ సంసిద్ధం చేయబోతున్నాను. కనుక నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినట్లా మిమ్మును నా యొద్దకు తోడుకొని వద్దును, తీసుకుని వచ్చేదనని ప్రభు పలుకుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక రెండవదిగా ప్రభు వెళితే మనకేమి జరుగుతుంది అంటే, యోహాను శుభవార్త 16వ అధ్యాయము 7వ వచనములో, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనమే, మీకు మేలే జరుగుతుంది నేను పోవటం వలన. కనుక ఏమిటా మేలు? నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త, పారాక్లేట్, ఆయన మీ చెంతకు రాడు. కనుక నేను వెళ్ళి నేను మీ అందరికీ ఆదరణకర్తను, మీకు తోడుగా నడిపించటానికి, బలమివ్వటానికి, ఆదరణ ఇవ్వటానికి, మీ పక్షాన్ని వాదించటానికి, మీ పక్క వాద్యము చేయటానికి, మీకు తోడుగా ఉండటానికి మరొక ఆదరణకర్తను మీకు ప్రసాదిస్తాను. అందుకే నేను వెళ్ళటమే ప్రయోజనకరము అని ప్రభు సెలవిస్తున్నాడు. అదేవిధముగా 16వ వచనములో, ఆయన సదాకాలము మీ తోడే ఉండుటకు వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాడు. కనుక నేను వెళుతున్నాను, ఆదరణకర్తను మీకు అనుగ్రహింపజేస్తాను, పంపిస్తాను, మీ తోడుగా ఉంటాడు అని చెప్పేసి, నేను వెళ్ళటమే మీకు ప్రయోజనకరము అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఇది ప్రభు మోక్షారోహణ కావటానికి రెండవ ఉద్దేశం. మూడవదిగా ఆయన మన కొరకు విజ్ఞాపన చేయబోతున్నాడు. తండ్రి సముఖమున, తండ్రి సింహాసనం పక్కన, ఆయన కుడి పార్శ్వమున ఆయన మనందరి కోసము ప్రార్థన చేయబోతున్నాడు, విజ్ఞాపన చేయబోతున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం మనం చదువుతాం. దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. కనుక నీ కోసం, నా కోసము ఆయన ప్రార్థించబోతున్నాడు, విజ్ఞాపన చేయబోతున్నాడు. ఆయన చేరిన స్థలమునకు నీవు నేను చేరాలన్నదే ఆయనకు ఉద్దేశం. పాపి మరణించి నాకు సంతోషము కాదు, పాపి మనసు మార్చుకొని, దృక్పథం మార్చుకొని నా తట్టు తిరిగితే బ్రతుకుతాడు. కనుక ఆయన మనందరి కోసము తండ్రి కుడి ప్రక్కన, సింహాసనం ప్రక్కన, కుడి పార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఈయనే. కనుక యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనములో కూడా, తండ్రి యొద్ద మనకొక ఉత్తరవాది ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేయవాడు, మనకు విజ్ఞాపనలు తీసుకుని పోవాడు, మన కోసము వాద్యము చేయవాడు, మన కోసం విజ్ఞాపన చేయవాడు ఆయనే నీతిమంతుడైన యేసుక్రీస్తు. తండ్రి వద్ద మనకొక ఉత్తరవాది, ప్రభు తండ్రికి చేరవేసేవాడు. కనుక ఆయనే యేసు ప్రభు. కనుక యేసు ప్రభు మోక్షారోహణ కావటానికి మరొక ఉద్దేశం, మన కొరకు ఆయన విజ్ఞాపన చేయబోతున్నాడు. ఇక 4వదిగా, దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుండబోతున్నాడు.
కుడి పార్శ్వము అది ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది. కుడి పార్శ్వము ఉన్నతమైన స్థితికి సాదృశ్యముగా ఉంది. అందుకే యేసు ప్రభు తను బోధించిన ఉపమానాలలో అనేకమైనటువంటి బోధన మనం చూస్తున్నట్టయితే ఆయన గొర్రెలను మేకలను విభజించును, ఎడమవైపున్న వారితో కుడివైపునున్న వారితో, శాపగ్రస్తులారా ఎడమవైపున వారితో కుడివైపునున్న వారితో దీవించబడినటువంటి వారులారా. అదే విధముగా సిలువకి ఇరువైపులా ఎడమ పక్కన ఉన్నటువంటి వారు ప్రజలతో, అధికారులతో, మతాధికారులతో ఏకీభవించి ప్రభువుని తోలనాడాడు. కుడివైపున వ్యక్తి, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు, నేడే నువ్వు నాతో పరలోకంలో చేరుతావు అన్నాడు. కనుక కుడి పార్శ్వము ఉన్నతమైన స్థితిని సూచిస్తూ ఉన్నది. ఉన్నతమైన జీవితాలు, హెచ్చింపబడిన జీవితాలు, ఎత్తబడిన జీవితాలకు సాదృశ్యంగా ఉంది. గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రాలను క్షాళన చేసుకున్నటువంటి జీవితాలకు సాదృశ్యంగా ఉంది. సిలువ జీవితములో, ఇరుకు మార్గములో, జీవమార్గంలో ప్రవేశించినటువంటి జీవితాలకు సాదృశ్యంగా ఉంది. ప్రభు యొక్క సుమాతును కలిగి ప్రభువుల ఐక్యమై దినదినము చనిపోయిన జీవితాలకు, గింజవలు నశించిన జీవితాలకు సాదృశ్యముగా ఉంది ఈ యొక్క కుడి పార్శ్వం. కనుక దేవుని కుడి పార్శ్వము ఉన్నత స్థితికి సాదృశ్యముగా ఉంది. ప్రేమైన సహోదరి సోదరులారా, అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయము 44వ వచనం సెలవిస్తుంది, మనుష్య కుమారుడు సర్వేశ్వరుని కుడి పార్శ్వమున కూర్చుండుట మీరు చూచెదరు. ప్రభువైన క్రీస్తు దేవుని సింహాసనం పక్కన కుడి పార్శ్వమున ఉన్నత స్థితికి సాదృశ్యముగా మహిమ జీవితానికి, నీతి జీవితానికి, దేవునిలో కడగబడినటువంటి వస్త్రాలు క్షాళన చేసుకున్నటువంటి గొర్రెపిల్ల, నిష్కలకమైన గొర్రెపిల్ల జీవితాలకు, ఎత్తబడిన జీవితాలకు సాదృశ్యంగా ఉంది ఈ కుడి పార్శ్వము. పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే, ఆయన పరలోకమునికి వెళ్ళి దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, ఆయన దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో, మహిమా స్వరూపు అయి ఉన్నత స్థలమున మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. మహిమా స్వరూపి అయి ఉన్నత స్థలమున మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కనుక కుడి పార్శ్వము దేవుని ఉన్నత స్థితిని సాదృశ్యముగా ఉంది. ఎగ్జాల్టేషన్ ఎట్ ద రైట్ హ్యాండ్. దేవుని కుడి పార్శ్వము దేవుని యొక్క ఉన్నత స్థితి, ఉన్నత జీవితాన్ని, మహిమ జీవితాన్ని, నీతి జీవితాన్ని, ఎత్తబడిన జీవితానికి సాదృశ్యముగా ఉంది. కనుక ఆయన అక్కడ కూర్చున్నాడు, అక్కడికి చేరుతాము. ఆయన చేరిన స్థలానికి మనమును చేరబోతున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఇక 5వదిగా ఆయన ఏ విధముగా మోక్షానికి వెళ్ళాడో, ఆయన ఎలా వెళ్ళాడో అలానే ఆయన తిరిగి రాబోతున్నాడు. మేఘారూఢుడై రాబోతున్నాడు, మధ్యాకాశం రాబోతున్నాడు, మేకలను గొర్రెలను వేరు చేయడానికి రాబోతున్నాడు. దీవించబడిన వారిని తనతో పాటు తోడుకుని పోవడానికి మళ్ళీ రాబోతున్నాడు. శాపగ్రస్తులను ఆయనను ఏ విధముగా ఎండిపోయిన వారిని, కలుపు మొక్కలను కట్టి అగ్నిలో కారవేస్తారో, ఫలించని గింజలను ఆయన కాల్చివేయటానికి, పొట్టు జీవితాలను, పనికిరాని జీవితాలను, తాను జీవితాలను ఆయన కాల్చివేయటానికి, అగ్నిలో వేయటానికి రాబోతున్నాడు. ఉగ్రుడై రాబోతున్నాడు, మేఘారుడై రాబోతున్నాడు. కొలిమి వలె మండు దినము అది. కనుక ఆయన ఎలా మోక్షారోహణమయ్యాడో అలానే ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము, ప్రతి కన్ను ఆయన చూచును. కనుక ఈ మోక్షారోహణ పండుగ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది. ఆయన ఎలా వెళ్ళాడో, ఏ విధంగా ఎలాంటి వాగ్దానం చేశాడో నీకు నాకు, ఆయన యొక్క సింహాసనం ప్రక్కన నివాస స్థలం గురించి అదే విధంగా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిన విధంగా ఆయన ఎలా వెళ్ళాడో, మోక్షారోహణమయ్యాడో, ఈ మోక్షారోహణ పండుగ దినాన నువ్వు జ్ఞాపకం చేసుకున్న సత్యం ఏమిటంటే, ఆయన అలానే వస్తాడు, మేఘారూఢుడే వస్తాడు.
తెస్సలోనికి ప్రజలు రాసిన మొదటి లేఖ 4:16 పౌలు గారు సెలవిస్తున్నాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభు పరలోకము నుండి దిగివచ్చును. కనుక ఆయన ఎలా వెళ్ళాడో మేఘారూరుడై, ఏ విధముగా శిష్యుల మధ్య ఆయన ఏ విధముగా మేఘారూరుడై ఏ విధముగా మోక్షారోహణమయ్యాడో అదే రీతిగా ఆయన బూరధనులతో, ఆర్భాటములతో, ప్రధాన దూత శబ్దాలతో గొర్రెలను మేకలు వేరు చేయటానికి ఆయన రాబోతున్నాడు. తీర్పు దించడానికి రాబోతున్నాడు, వేరు చేయడానికి రాబోతున్నాడు, విభజించడానికి రాబోతున్నాడు. తనతో పాటు కుడి పార్శ్వమును కూర్చోబెట్టడానికి, దీవించబడిన వారిని, కుడివైపున ఉన్నట్టు వారిని తనతో పాటు తోడుకుని పోవటానికి ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. ప్రియమైన సహోదరి సోదరా, ఈ యొక్క మోక్షారోహణ పండుగ దినాన ప్రభువు నీకు నాకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి, బాధ్యతలు ఏమిటి, దేవుడు నిన్ను నన్ను ఏమి కోరుతున్నాడు, ఈ మోక్షారోహణ పండుగ దినాన దేవుడు నీకు నాకు నేర్పిస్తున్నది ఏమిటి, ఏమి నేర్పుతున్నాడు, ఏమి ఆశిస్తున్నాడు? లూకా శుభవార్త 24:48 మనం చూసినట్టయితే, వీటినన్నిటికీ మీరే సాక్షులు, వీటన్నిటికీ మీరే సాక్షులు. కనుక ఆయన నిన్ను నన్ను తనకు సాక్షిగా జీవించమంటున్నాడు. బోధించిన దానిని, వివరించిన దానిని, వాగ్దానాలను, ఈ ప్రమాణాలన్నిటికీ కూడా ఆయన సజీవుడు. ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవుడు. మేము నమ్మి ఉన్నా, మేము విశ్వసించి ఉన్నా, మా కళ్ళారు చూచిన దాని గురించి, చెవులారు విన్న దాని గురించి మేము మాట్లాడకుండా ఉండలేమని అపోస్తులు ప్రకటించిన విధముగా, ఆదిమ శ్రీసభ ఆదిమ క్రైస్తవ సంఘం ప్రకటించిన విధముగా, చెరసాలలో వేసిన మరణానికి సైతం గురి అయిన వారు ఏ విధంగా ప్రకటించారో, క్రీస్తుకు సాక్షులుగా జీవించారో, లక్షలాది మంది ప్రభు కోసం ప్రాణాలు పెట్టారో, ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నీవే నాకు సాక్షివి, నాకు సాక్షిగా ఉంటావా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను తెలియనటువంటి వారు అనేక మంది ఉన్నారు. నీ ఉంటావా? నీ వెళతావా? నా ప్రేమను ప్రకటిస్తావా? నాకు సాక్షిగా జీవిస్తావా? నీవే నాకు సాక్షి అంటున్నాడు. ప్రేమైన సోదరులారా, అపోస్తుల కార్యములు 1:8 అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ, సీమల అన్నంతటా కూడా భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉండండి. లోకమంతరికి వెళ్ళండి, సర్వాధికారం మీకు ఇస్తున్నాను. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్థానం వసగండి. విశ్వించువానికి జ్ఞానస్థానం ఇవ్వండి, బంధించండి, విడుదలను ఇవ్వండి, సత్య సువార్తను ప్రకటించండి అని ఆయన అధికారం ఇచ్చాడు. సుమాత్రుగా జీవించమన్నాడు, సాక్షులుగా జీవించమని ప్రభు పలుకుతున్నాడు. అదే విధముగా మీ మనస్సులను ఉన్నతం వైపు తిప్పండి అంటున్నాడు. జాన్ ఆఫ్ ఆర్క్ ఏ విధముగా మరణ సమయంలో కూడా శిలువ వైపు చూస్తూ ఉన్నతం వైపు తిప్పిందో, ఆదిమ శ్రీసభ కూడా, ఆదిమ క్రైస్తవ సంఘాలు కూడా, తొలి క్రైస్తవ సంఘాలు, అపోస్తులు మరణ సమయంలో హింసల మధ్య ప్రభు వైపు చూశారు, ఉన్నత వైపు చూశారు. ఈనాడు మోక్షానికి వెళ్తావంటే అగమ్య గోచరం, గురి లేదు, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు, కన్ఫ్యూషన్లో ఉన్నారు, దిశానిర్దేశం లేదు, గమ్యం లేదు, అగోచరంగా ఉంది. ప్రతిరోజు పూజలో మీ మనస్సును ఉన్నత వైపు తిప్పండి అంటే ప్రభు వైపు తిప్పుతున్నాము అని పెదాలతో పలుకుతున్నారు. సమాధానం అని చెప్పేసి పెదాలతోటో, ఆత్మీయత లేని, జ్ఞానము లేని, విశ్వాసము లేనటువంటి, తిరిగి జన్మించినటువంటి బిడ్డలుగా పెదాలతో పలుకుతాం. అందుకే ఉన్నత వైపు తిప్పండి ఉంటుంది వాక్యం. మోక్షారోహణ వైపు చూడండి, అటువైపు చూడండి. పౌలు గారు ఏ విధముగా, నేను గమ్యం వైపు చూస్తున్నాను, పరిగెత్తుచున్నాను, సూటిగా పరిగెత్తుచున్నాను, ఇక జీవించు నేను కాదు, ఆ యొక్క పునరుత్థాన ప్రభావాన్ని అనుభవించాలన్నది, ప్రభు యొక్క మహిమలో పాలు పంచుకోవాలన్నదే నా కోరిక అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:10-11 క్రీస్తుని తెలుసుకుని వెళ్ళనియు, ఆయన శ్రమల్లో పాలు పంచుకుని వెళ్ళను, ఆయన పూర్ణ మరణం పొందుకోవాలని, సాధ్యమగినని మృతుల పునరుత్థానం పొందవాలన్నదే నా ఆశ, నా కోరిక. ఉన్నత వైపు తిప్పబడిన జీవితాలు పౌలు గారు అదే సెలవిస్తున్నాడు. ప్రతి పూజా బలిలో మనము మీ మనసును ఉన్నత వైపు తిప్పండి. ఈ లోకం వైపుకు భగ్నమయ్యే, ఈ నాశనమయ్యే, మట్టిలో కలిసిపోయే, పురుగులు పట్టే, తుప్పు పట్టే, చెదల పట్టే
దుమ్ము అయిపోయే ఈ లోకం వైపు చూడక ఉన్నత వైపు తిప్పండి అని ఈ మోక్షారోహణ పండుగ దినాన ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఉన్నత వైపు తిప్పండి అని ప్రభు అంటున్నాడు. కేవలం పూజలో ఏదో పెదాలతో పలకటం కాదు, ప్రతి మాటలో, ప్రతి సందర్భంలో, ప్రతి నిమిషంలో, నీ ప్రతి అడుగులో ఉన్నతం వైపుకే, పరలోకం వైపుకే, పరిశుద్ధత వైపు, పవిత్రత వైపుకే, మోక్షారోహణం వైపుకే నీ హృదయము, నీ మనస్సు తిప్పాలి. ప్రేమైన సోదరి సోదరా, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో పౌలు గారు సెలవిస్తున్నాడు, మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమందు గల వస్తువులపై లగ్నము చేయుడు. చిమ్మట పురుగులు తినివేయు, దొంగలు దోచుకోరు. అలాంటి ఉన్నత స్థితి వైపుకు మీరు మీ హృదయములను తిప్పండి. మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల నశించు వస్తువుల వైపుకు, మట్టిలో కలిసిపోయే, చెదలపట్టే, దొంగలు దోచుకునే ఈ వస్తువులపై కాక శాశ్వతమైనటువంటి శాశ్వత జీవితం వైపుకు, నిత్య నివాసం వైపుకు నేను మీకు ముందుగా వెళ్ళి స్థలాన్ని సిద్ధం చేయబోతున్నాను. ఈ ఆ స్థితికి నా తండ్రి కుడిపాక్షన కూర్చొనబోతున్నాను. మీ అందరినీ కలుసుకోబోతున్నాను. ఆ స్థితి వైపు చూడమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రేమైన సోదరుడు, కనుక ఈ మోక్షారోహణ పండుగ దినాన ఈ యొక్క మాటలను అవగతం చేసుకుందా. మన జీవితాలను దేనికోసం జీవిస్తున్నాం, ఎందుకోసం జీవిస్తున్నాం, ఎవరి కోసం జీవిస్తున్నాం, మన నేత్రాలు, మన విశ్వాస నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు ఎటువైపు తిరుగుతున్నాయి? లోకం వైపుకా, పరలోకం వైపుకా, మోక్షం వైపుకైనా? అదాన్ని మనం ముందు పెట్టుకొని, గురిగా పెట్టుకొని, ఆశయంగా, లక్ష్యంగా, బహుమానంగా పెట్టుకొని పౌలు గారి వారి పరిగెత్తుచున్నామా, లేక లోకం వైపుకు, భూమి వైపుకు, ఈ లోక వస్తువుల వైపుకు, నేడు పుట్టి రేపు గతించిపోయేటటువంటి వాటి వైపుకు మన హృదయాలు, మన మనస్సులు తిప్పబడి ఉన్నాయా? పరిశీలన చేసుకుంటూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభవించుదాం. పరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మాకు ప్రసాదించిన రక్షణకై నీకు వందనాలు చెల్లించుచున్నాం. శిలువ మరణాన్ని జయించి సజీవుడే లేచిన మా ప్రభు తన శిష్యుల కనులెదుట మహిమతో పరలోకానికి ఆరోహణమైన ఆ గొప్ప గడియను మేము ధ్యానిస్తూ ఉన్నాం. నీవు పరలోకానికి వెళుతూ లోకము ముగే వరకు, లోకాంతం వరకు నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీవు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేస్తున్నామని మేము నమ్ముచున్నాం. నీవు పరలోకము చేరినను నీ పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాలలో నివసించమని వేడుకొనిచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని మీ ఆత్మీయ జీవితాలు బలపరిచినలా ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడకు దోహదపడగలరని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.